వర్షా సంస్థకు భూములు క్యాన్సిల్ చేస్తున్నారా లేదా? లేదా ప్రభుత్వం దానికి ఎంతకిచ్చిందో అధికారిక ప్రకటన ఏమైనా చేస్తుందా లేదా? ఎందుకు చెప్పట్లేదు బయటికి? క్యాబినెట్ మీటింగులో టీసీఎస్కి 99 పైసలకి భూమి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని అధికారికంగా ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పారు కదా. మరి వర్షా సంస్థ కూడా అంత గొప్ప సంస్థే కదా. దానికి పోనీ 50 లక్షలకి ఇచ్చారా, ₹1,00,00,000 ఇచ్చారని వాళ్ళ నాయకులు చెప్తున్నారు. ఆ మొక్కేదో ప్రభుత్వం అధికారికంగా చెప్పచ్చు కదా. ఎంఓయూ ఏం కుదిరింది, ఆ జీవో ఇవ్వాలి కదా, ప్రజలకు చూపించాలి కదా. ఎందుకు చూపించట్లేదు? గత కొన్ని రోజుల నుండి సాక్షి హైలైట్ చేస్తుంది 99 పైసలకే ఇచ్చారు. వాళ్ళేమో వీడియోలు రిలీజ్ చేయడాలు, లేకపోతే ప్రెస్ మీట్లు పెట్టడాలు, 99 పైసలకు కాదు మేము 50 లక్షలకు తీసుకున్నాం, మేము 1 డజన్ మంది రకరకాల ఉద్యోగాలు చేసుకుంటున్నాం, మాకు అందరి దగ్గర డబ్బులు బోల్డ్ అంత ఉన్నాయి, ఏం చేసుకోవాలో తెలియట్లేదు, అందుకని చెప్పి అందరం కలిసి ఆంధ్రాన్ని బాగు చేయడం కోసం అని చెప్పేసి ఆంధ్రలో పెట్టుబడులు పెడుతున్నాం. అంటే నువ్వు పెట్టుబడి పెడితే వాళ్ళు ఒక 100, వీళ్ళు ఒక 1000, వాళ్ళు ఒక 500, ఇట్లా మొత్తం కలిపితే 10,000 కోట్లు మా దగ్గర చేతిలో ఉన్నాయా, అందుకని ఇక్కడ తీసుకుంటున్నామని చెప్తే బాగుంటుంది కదా. ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్లో పెట్టేసి మేము అందరం అక్కడ పుడింగలం కాబట్టి అంటే ఎట్లా ఉంటుంది? అంటే సంథింగ్ ఏంటనేది అర్థమవుతుంది. దీని మీద ప్రభుత్వం వాళ్ళు చెప్తున్నారు వివరణ తప్పించి ప్రభుత్వం ఈ రోజు వరకు స్పష్టతనివ్వట్లేదు. ఇదే సందర్భంలో సాక్షి రోజు కథనాల మీద కథనాలు ప్రొజెక్ట్ చేసుకొస్తుంది.